సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలకు అన్యాయం ఎంతో జరుగుతుంది. మరియు సమాజంలో ఒక మహిళ అంటే చిన్నచూపుగానే చూస్తున్నాను, కానీ వారిని ప్రత్యేకమైన స్థానం అనేది కూడా కల్పించట్లేదు. ఒక వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు ప్రభుత్వ పరంగా 50% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తున్నా కూడా మరియు వాళ్ళు ప్రస్తుతానికి వంటింటికి పరిమితం అయిపోతున్నారు. అలాంటిది సమాజంలో వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంగా ఎప్పుడైతే ఉంటారో మహిళలకు కూడా మనం సహాయం చేసేదానికి బాగుంటుందనే ఆలోచనతో మొట్టమొదటిగా కావలి పట్టణంలో వితంతో వాళ్ళే మేము మా సంస్థ ద్వారా తీసుకుంటున్నాము. వీరికి వితంతువులకి ప్రతి నెల 200 లెక్కన పింఛను ఏర్పాటు చేసేదానికి మేము ముందుకు వస్తున్నాము. ఒక పింఛనే కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలు కానీ వాళ్ళకి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానీ కూడా మేము దానికి అరికట్టేదానికి మేము ముందుంటున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ కూడా మన కావలిపట్నంలో ఉండే 40 వార్డుల్లో ఉండే వితంతువులు ఎవరైనా కూడా మా సంస్థకు వచ్చి మీ పేరు కానీ నమోదు చేసుకుంటే మీకు మేము ప్రతి నెల 200 లెక్కల పెన్షన్ ఇచ్చి ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలు కూడా మేము ప్రభుత్వ ఉద్యోగస్తులతో సానుకూలంగా మాట్లాడి మీకు కావాల్సిన అవసరాలను కూడా మేము తీర్చేదానికి ముందుంటాము. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి స్థలం విషయంలో కానీ అదే కదా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు కానీ ఇలాంటి విషయాలలో కూడా మేము అధికారులతోటి సానుకూలంగా మాట్లాడి మీ అవసరాలు తీర్చేదానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడతారా? చెప్పు. నా పేరు మణి. పెద్దగా మాట్లాడు. నా పేరు మణి. ఉపాధ్యక్షుడు. మొన్న గురువారం జరిగిన దారుణం చాలా అందరినీ ఖర్చు వేసింది. అది ఒక అధికారుల నిర్లక్ష్యం తెలీదు, ఒక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం తెలీదు. కేవలం ఒక డ్రైవర్ ఫోన్ మాట్లాడడం వల్ల ఆ చిన్నారి పిల్లలు చెల్లా చెదురు మాంసం ముద్దలే పడుతున్నాయి. కేవలం ఒక రైల్వే సంబంధించిన వ్యక్తులు అక్కడ ఒక గేట్ అమలుపరచకపోవడం వల్ల చాలా దారుణం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది బాధపడుతూ ఎంతోమంది కన్నీరు మున్నీరయ్యారు. దీన్ని చాలా తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారు. అదే జరిగి కనీసం ఒక 24 గంటలు కాకముందే నిన్న నిజామాబాద్ జిల్లాలోని ఒక 11 వే దగ్గర ఒక గేట్లో ఇవ్వకుండా ట్రైన్ బయలుదేరి వస్తుంది. ఆ డ్రైవర్ అర కిలోమీటర్ నుంచి హార్న్ కొట్టుకుంటూ వస్తున్నా కూడా అక్కడ ఉన్న వ్యక్తి నిద్రపోతూ లోపల నిర్లక్ష్యంగా ఉన్నాడు. నిన్న జరిగి కనీసం 20 గంటలు కాకముందే అప్పటికప్పుడు ఆ నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందంటే, పోయేది మన ప్రాణాలు కాదు కదా, పక్కోడి ప్రాణాలే కదా, మనదేముందిలే అన్నట్టుగా ఎంత నిర్లక్ష్యంగా వహించారంటే ఆ డ్రైవర్ దిగి వచ్చి ఆ తలుపు తట్టి అతను బయటికి పిలిపించి అప్పుడు గేట్ వేయించుకోపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఈ సమాజంలో మరి ఆ నాయకులు ఏం చేస్తున్నారో కొంతమంది తెలియదు, మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలియదు, మరి ఇంకేం చేస్తున్నారో తెలియదు. కానీ ఇది మరీ చాలా దారుణం. ఆ బిడ్డలు ఎంతో ఎత్తుకెదిగి ఆ తల్లిదండ్రులకి ఓదార్పుగా ఉండాల్సిన బిడ్డలకి వాళ్ళు కోల్పోయి వాళ్ళు కడుపు కోత గర్భశోకం మిగిలి ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ తల్లిదండ్రులకి బిడ్డలు చనిపోవడం వల్ల ఎవరు తీరని లోటు అది. దాన్ని మళ్ళా ఇంకెవరు తీర్చలేనిది కూడా. దానికి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా బాధపడుతూ మేము నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఆ సంఘటన స్థానానికి మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళందరికీ ఒక మనోధైర్యాన్ని మాట్లాడి వాళ్ళకి ధైర్యం కలిగించి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని మాట చెప్పారు. దాన్ని మేము నిజంగా బాగా ఆనందిస్తూ నిజంగా పిల్లకాయలకి చనిపోయిన పిల్లకాయలకి ఆత్మశాంతి చేకూరాలని ఆ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం దేవుని మార్గంలో నడిచేవారందరూ కానీ
కావలపట్నంలో ప్రతి సంవత్సరంలాగా నిర్వహిస్తున్నటువంటి దాతగా మనకి ఉంటున్నటువంటి కృష్ణ రాజేశ్వరమ్మ కళ్యాణ మండపం ప్రొపరేటరు, శారదా టెక్స్టైల్స్ ప్రొపరేటరు వెంకట సత్యనారాయణ గారు చేతుల మీదుగా ప్రతి సంవత్సరం అనేక మతాలకు సంబంధించి ఒక ముస్లింకే కాకుండా క్రిస్టియన్కి, హిందూస్కి పండుగల దినాలలో ఆయన చేతుల మీదుగా పేదలకి వస్త్రదానం చేయాలనే తలంపు వచ్చింది. కాబట్టి గత 10 సంవత్సరాల నుండి ఆయన డైరెక్ట్గా పబ్లిక్ లేక రాకపోయినా కూడా ఆయన మనసులో ఉన్నంత వరకు ఆయన సేవ చేస్తూ నిర్వహిస్తున్నటువంటి ఆయన సేవకు మొట్టమొదటిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కేవలం మహిళలకే చేస్తున్నారని చెప్పని అనుకోవచ్చు మీరు. ఈ సందర్భం పండగ సందర్భం కాబట్టి మహిళలకు ఇస్తున్నారు. అదేవిధంగా ఫాదర్స్ డే వచ్చినప్పుడు కూడా ఆ ఫాదర్స్ డే అప్పుడు మగవాళ్ళ వరకే సార్ గారు వస్త్రదానం చేయడం అలాంటిది జరుగుతుంది. ఒక్కో అకేషన్ సందర్భించి సాముల గారు సేవ చేస్తూ పేదలకి సేవ చేయాలనే తలంపుతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తి మా ఆర్గనైజేషన్ని వెనకూడి నడిపిస్తూ మాకు ఎంతో తోడ్పాటు ఉండి సేవా కార్యక్రమాలలో మాకు సహాయం చేస్తూ మేము పేదలకు చేసే సర్వీస్ని అతను అర్థం చేసుకొని అలాంటిది మాకు తోడ్పాటిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారే కానీ మహిళలకి ఇప్పుడు అనుకున్న విధంగా ప్రభుత్వం పరంగా వచ్చే నిధులు కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సదుపాయాలు కూడా మహిళలకి ఇప్పుడు అందుబాటులోకి అసలు రావడం లేదు. కానీ వీళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడతానికి కూడా మహిళలు చేయలేకపోతున్నారు. అధికారికంగా మనకి మనం ఓటేసి గెలిపించిన అభ్యర్థులు మహిళా అభ్యర్థులే ధైర్యంగా మాట్లాడలేకుండా వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతున్నారు. అలాంటిది ధైర్యంగా ఎప్పుడైతే మహిళ బయటకు వచ్చి వాళ్ళకున్న హక్కుని పోరాడతారో అప్పుడే మీకు సరైన న్యాయం కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. రామరా वर्षे से देते हैं ढकल लेना क्या परवाह नहीं है अभी है होना ढकल आपसे फोटो सही देगा
सीधा काम क्या करती है ఆ టైంలో 5 నిమిషాలు నువ్వు ఫోన్ చేశావు 5 నిమిషాలు నువ్వు ఫోన్ చేశావు ఒక్క నిమిషం పరమ పవిత్రమైన పండుగ రంజాన్. ఆ రంజాన్ సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి చాలా సహాయ సహకారాలు అందిస్తాడన్న ఒక ఇద్దో చంద్రునికి నూలు పోగులా ఈ చిన్న కార్యక్రమం మా కుటుంబం చేతలు పెట్టింది. ఒక చిన్న ఇదే పెద్ద గొప్ప ఇది కూడా కాదు, ఒక చిన్న సహాయం అల్లా దయతో చేయగలుగుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. మీరు ఆడ ఉంటారా? ఇవన్నీ వేసి ఇచ్చేస్తాం, చీర లాస్ట్లో పెట్టి ఇచ్చేస్తారు. అన్ని ఇచ్చావా? కవర్ ఇచ్చేసేదంతా తీసిరన్నా. ఇంకో కవర్ అవకాశం ఇస్తే మేము చేస్తాం. దాన్ని ఫోటో పెట్టు పడబ్బాయి ఫోటోలు అవకాశం రహీం భాయ్ అవకాశం ఇచ్చాడు. మీరు అర్థం వస్తున్నారు మేడం ఓకే దారుణం మదీవా నాకేసి అది కాదు ఫోటో తీయమని అది కాదు బస్ మీ ఫోటో ఇవ్వమని. ఈ సమయంలో ఉన్నాడు ఆయన కొరకు నీవు ఈ సమయంలో నీ హృదయాన్ని సమర్పించుకో. నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ క్రియలను అన్నిటినీ సరి చేసుకుని దేవుని సన్నిధానంలో నీవు దేవుని ఆరాధించు. నిజముగా ఆయన ఆరాధించే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు.
ఆరాధన చేయని వారు దేవునికి దూరస్తులు. దేవుని స్తుతించని వారు దేవునికి దూరస్తులు. కనుక నీవు నీ పూర్ణ హృదయంతో నీవు దేవుని స్తుతించు. నీ పూర్ణ బలముతో నీవు నీ దేవుని స్తుతించు. నీ పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించు. నీ పూర్ణ శక్తితో దేవుని ఘనపరచు. దేవుని స్తుతించు. అన్ని వేళలా నీవు దేవుని స్తుతించుటకి దేవుడి సమయంలో నీవు తన ఆత్మతో నడిపించుటకు ఆత్మ దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఆత్మదేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఆరాధన చేద్దాం అందరం. ఆ రెండు చేతుల పైకెత్తి మనం దేవుని ఆరాధన చేద్దాం. ఎవరి సమయంలో మౌనంగా ఉండదు. ఈ రెండు చేతుల పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో పనికిరాని నన్ను యేసు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కనుక ఈరోజు నన్ను నాతోటి ఇండియాడు. దేవుడు కదా, ప్రపంచ దేశాలు దేవుడు నన్ను తిప్పుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టాను. ఎక్కడో నిస్సహాయ స్థితిలో జీవిస్తూ ఉన్న నన్ను ఈరోజు దుబాయ్, సింగపూర్, మలేషియా అలాంటి తెలుగు దేవుని బిడ్డలారా, హిందీ, మలయాళీ, తమిళ్ 4 లాంగ్వేజ్
దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఎందుకు పనికిరాని దాన్ని పనికిరాని వాడను అనుకోవచ్చు. నో నో నో, నువ్వు దేవునికి పనికి వస్తావు. దేవుని స్తోత్రం చెప్తావు. నువ్వు దేవునికి పనికి వస్తావు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా ప్రారంభించలేదు. దీనికి తగ్గట్టుగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ తోటి ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ సీట్లు అన్నీ కూడా ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఈ విధానం వల్ల ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన ఇంజనీరింగ్ సీట్లు అన్నీ కూడా ఫిలప్ చేసే పని అయితే ఖచ్చితంగా ఈ విధానం అనేది నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. మిగిలినటువంటి అన్ని కాలేజీల్లో విద్యార్థులందరికీ కూడా మార్కులు చాలా తక్కువగా వచ్చినటువంటి పరిస్థితి, ఈ ఎక్కువగా మార్కులు వేయించుకున్నటువంటి పరిస్థితి నారాయణ శ్రీ చైతన్యాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి కార్పొరేట్ కాలేజీలకి మేలు చేకూర్చే ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఖచ్చితంగా మెరిట్ ఆధారంగా ఇంజనీరింగ్ సీట్లు అన్నీ కూడా ఎంసెట్ ప్రాతిపదికనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ విధానం వెనక్కి తీసుకునే వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థుల యొక్క మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జ్వరం నుంచి రిలీఫ్ ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవుడు వందనాలు నిలుచుకున్నాను. అది అక్కడ నరేంద్రకి 2 days నుంచి బాబు చనిపోయినట్టుగా కళ వచ్చిందంట. అది మేమైతే భలే అప్సెట్ అయిపోయి, ఏం ప్రభావ ఇటువంటి కళ మాకు ఎందుకు వస్తుందని చెప్పి భలే భయపడిపోయాము. అయినా ప్రాణం చేస్తున్నాం. గురువారం 31వ తేదీ మాసం చివరి రెల్లూరి జయన్ గారి కుమారుడు భాస్కర్ ఉంటాడు. అక్కడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వారిని ప్రారంభించుకుంటుంది. సాయంత్రం స్త్రీలకు లేదు కాబట్టి 4 గంటలకి మనం హైబ్రిడ్ వాళ్ళకి కోసం పెట్టుకున్నాము. దేవుడు మన ప్రార్థనని అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ మాసం అంతా దీవించాడు. కాబట్టి దేవుని మాట నమ్మకం ఉన్నాడు. నమ్మకం లేకపోతే దేవుడిని నమ్మితే సమస్తము. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నీతో నాతో ఉంటాడు. దయచేసి మనందరూ కూడా దేశ దేవుడు దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన కార్యాలు చేసేవాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు సమయాన్ని నమ్మదగిన కాదు దేవుడు. ఆయన మన బిడ్డలు మన కుటుంబాన్ని దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం మరొకసారి. మీ సౌందర్యాలను ప్రవర్తిస్తున్నావు అంటే అతనేమి దేవుడు కంటే తను హెచ్చించుకున్నాడు. ఎవరు అవ్వాలి, నేను దేవుడే నాకంటే ఎక్కువగా ఉండాలి, నేను దేవుడి కంటే ఎందుకు ఎక్కువగా ఉండకూడదు అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకో మాట అపవాది కూడా అక్కడ దేవుడు అపవాది ఒకటే కాదు, ఆయన కూడా ఇంకా సంవత్సరం ఎప్పుడైతే దేవుడు అపవాదిని చేసినాడో, ఎప్పుడైతే అయ్యా మా నాయకుడు
కలిగినటువంటి దేవుడు కలిగినటువంటి ఈ వ్యక్తులుగా మనం అర్థించుకుంటున్న ఆత్మలో ఏదో దేవుడు వాక్యాన్ని మనం కట్టుబడి జీవిస్తున్నామా అని మనం ప్రశ్నించుకొని కనుక ఏ విధంగా పాల్గొనాలి అని మనం గమనిస్తే శివుడుగా మనం ఏ విధంగా పాల్గొనాలనే విషయాన్ని మనం గ్రహిస్తాం. చదువుకునేటువంటి దేవుడు మరి ఆదికాండం చూడండి 46 మరియు ఎక్కువ ఇస్లాంతో ఏసు సమాజం వల్ల నా ప్రారంభించేది ఈ దేశిస్తున్నాడు అనుకోబట్టి ఈరోజు మళ్ళీ అనేక మంది 2 జీవితాలు చేస్తూ ఉన్నాం. విధానాన్ని గుర్తించి ఆశా నిగ్రహం గురించి సువార్తలు ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే 3వ విషయం మనం చూస్తే విమర్శన దినాన్ని తప్పించలేని వారిగా ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా కానీ జీవించుతున్న మనలో ఎవరైనా మన విమర్శ దినాన్ని, తీర్పు దినాన్ని మనం తప్పించగలమా అండి? ఫిలిక్స్ అది అర్థం చేసుకోవడం లేదు. ఫిలిక్స్ అనుకుంటూ ఉన్నాడు, నేను అందగాన్ని, అధికారం ఉంది, సింహాసనం ఉంది, చక్కని భార్య ఉంది, చక్కని ఆహారం ఉంది, నేను ఎన్నటికీ కూడా తృణతను అని అతను అనుకుంటుండవచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది ఫిలిక్స్, ప్రతి ఒక్కరూ కూడా విమర్శ దినమందు నిలబడాలి. క్రైస్తవ సువార్త ఇదే. ఎవరో ప్రభావితం చేస్తేనో, ఏదో అన్నిలు వచ్చి బయట వారు వచ్చి ప్రభావితం చేయడానికి ప్రకటించేది కాదు ఇది. ప్రతి నాలుక, ప్రతి మోకాలు యేసు ప్రభు ముందు మోకరించే రోజు ఒకటి రాబోతుంది. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ప్రతి దేశం, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి కాండంలో ఉన్న ప్రతి ఒక్క దేశస్తులు, ప్రతి భాష మాట్లాడే వాళ్ళు ఒక రోజు ఆయన సింహాసనం ముందు నిలబడవలసిన రోజు ఒకటి రాబోతూ ఉంది. ఈరోజు జడ్జిమెంట్ నువ్వు చేసుకుంటున్న వాటికి నువ్వు చూడకపోవచ్చేమో, చర్య ఒకటి రాబోతుందన్న విషయాన్ని నీవు నేను గుర్తించవలసిన అయింటూ ఉన్నాం. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోజు మనము ఈ లోకంలో లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. అది అనారోగ్య సంబంధమైన సంబంధాలు ఏం చేస్తాయండి? ఈ యొక్క విషయంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ విషయంలో చూస్తే వ్యాధులకు కారణం అవుతాయి. మందులు మొన్న మెదక్ జిల్లాలో జరిగినటువంటి రైలు ప్రమాదంలో స్కూల్ విద్యార్థులు 16 మంది దాకా చనిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని 10 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాం. మెదక్ జిల్లాలో జరిగిన ఈ యొక్క రైలు దుర్ఘటనలో పిల్లలు అభంశము తెలియని చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇటువంటి లెవెల్ క్రాసింగ్లు ఉన్నాయి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రెండు స్పందించి ఆ లెవెల్ క్రాసింగ్ల దగ్గర రైల్వే భద్రత నిలిపి ఆ గేట్లని ఏర్పాటు చేసేసి ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి న్యాయం చేయాలని చెప్పేసి తెలుపుకుంటున్నాం. మాట్లాడుతున్నా రాజు ఇంజనీరింగ్ కదానా?
కావలి డివిజన్లో ఈ విషయం మీద ఉన్న ఆరోపణలకి మాత్రం ఏమండి ఇట్రా తర్వాత ఎక్కిస్తారు పని మీరు ఎక్కండి మళ్ళీ పోదురు మీరు జంప్ అయిపోతే ఎక్కడ ఎత్తుకొని పోతా ఉంటాడు ఇంకా ఏం కాదు ఖచ్చితంగా మనకేం ఎక్కే బస్సు ఎక్కా పెద్ద బండి ఎక్కు తర్వాత పోసుకుందు చెబుతాడు కదా నీకు ఇట్రా అతను కట్టించిపోయి తీయండి అతను ఒక అబ్బాయి కాబట్టి ఒక అబ్బాయి రండి బాయ్ బాయ్ ఓ బాయ్ చూడు చూడు నా చూడు బాయ్ యా చూడు మూన కరెక్ట్గా రైట్ వెళ్ళిపోతాం 20 సార్లు ఏం కాదు హ్యాపీగా లోపల కూర్చో తర్వాత వెళ్ళు ఎక్కువయా చాలా మంది వెళ్తున్నారా రాసుకొని రానా 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 మీ అందరం కోసం మీటింగ్ రండి ఏంటన్నా మన మామూలు ఏంటి ఖర్చు అడ్డం పెట్టుకుంటారు ఏం కాదు కానీ రానా రానా ఏం కాదు కానీ అంత మనం ఒకటే కమ్ముంటాను ఒకటే ఖర్చు తీయన ఏం కాదు కానీ బలి సిగ్గుపోతావా ఏం బాయ్ పండగ సంబంధాలు ఏడవనేగా ఎంజాయ్ అవును అంతే 57 మంది 50 సెల్ ఫోన్లు కన్నా రాకపోయినట్టుందా స్టాఫ్ పక్కనే వాళ్ళ కూర్చొని అడిగిలో లేకుండా స్టాఫ్ రైస్ కూర్చొని ఉన్నాయి 40 మంది 14 మంది పక్కన ఉన్నాయి గారు మన ఫుల్ అయిపోయింది
వెనక్కి జరగండి అబ్బా. అది మనకు తెలీదు. జరుపు లోన జరుపు ఇక్కడ మధుబోయి కాకర క్లబ్ మీద పోలీసు దాడులు 57 మంది. తుమ్మలపంట ఇద్దరు పైకారు కదండి గుర్రం కాపాడారు మెత్తగారు ఒక పైకారు ఇంకా తెలియదు విషయం తెలియలే.